నా పేరు కె సంతోషి. నేను రవీంద్ర భారతి స్కూల్లో 3 నెలలుగా ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. శ్రీకాకుళం రవీంద్ర భారతి స్కూల్ కి రికగ్నిషన్ అయితే లేదు. వీటిని మేనేజ్ చేయడానికే డిఏ రమేష్ సార్, డిఓ రవి సార్ కి ఫర్నిచర్, మంచం, రిఫ్రిజిరేటర్ ఇచ్చారు కదా. సో అందుకు అతను మేనేజ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఫీజ్ కలెక్షన్ లో కూడా 3 రకాల పేమెంట్స్ ఉంటాయి. నేను అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇందులో ఏది నిజమానో నేనే నమ్మలేకపోయాను. పేరెంట్ దగ్గర స్లిప్ ఒకటి ఉంటే అంటే డిటిపి మేడం దగ్గర ఉన్న స్లిప్ డిఫరెంట్ ఉంటుంది. అలాగే నాకు ఇచ్చే ఎన్హాన్స్మెంట్ ఫీజు స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో దాని వల్ల కూడా గొడవ జరిగితే డిఏ రమేష్ సార్ కి పేరెంట్స్ వచ్చి అడిగేటప్పుడు డిఏ రమేష్ సార్ చాలా రూడ్ గా ప్రవర్తించారు. మీకు ఇష్టం ఉంటే ఉంచండి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి మిడ్ ఆఫ్ ద ఇయర్ లో అలా చేయడం అనేది కూడా చాలా రూడ్ గా ప్రవర్తించడం నేను చూసాను. 2 రోజుల క్రితం నాకు తెలిసిన నిజం బట్టి ఇందులోంచి పిల్లల్ని ఎలా అయినా రిలీజ్ చెయ్యాలి. ఈ ఎఫిలియేషన్ లేని స్కూల్లో చదవడం వల్ల పిల్లల సర్టిఫికేట్స్ ని ఫేక్ సర్టిఫికేట్స్ అంటారు. సో దాని వల్ల పిల్లల కెరియరే ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి పొందినా కూడా ఇన్స్పెక్షన్ లో గానీ పిల్లలు వాళ్ళది ఇది ఫేక్ సర్టిఫికేట్ అని తెలిస్తే అప్పటికప్పుడు వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తారు. సో దీని వల్ల చాలా వేల మంది పిల్లలు కెరియర్ తో ఆడుకుంటున్నారు. కాబట్టి నాకు 2 రోజుల క్రితం తెలిసిన దాన్ని బట్టి నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పుకుంటున్నాను. పిల్లల్ని ఎలాగైనా ఇక్కడ నుంచి రిలీజ్ చేసి టీసీలు ఇప్పించి వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు వేరెక్కడైనా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను.